గురుగారు, మార్చ్ మాసం వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్‌గా ఎటువంటి పరిస్థితులు తీసుకురాబోతుంది? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళకి ప్లస్ అంటారా? మైనస్ అంటారా? ఉగాదిని ఏ విధంగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు ఈ మాసం ఉంటాయి వీళ్ళకి? గ్రహణ ప్రభావం గనక చూసుకున్నట్లయితే వృశ్చికం వారికి దశమంలో ఉన్నదండి గ్రహణం. సో దశమ గ్రహణం, అది కాకుండా ఈసారి వచ్చే గ్రహణం చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణము, సంపూర్ణం కాదు. కాబట్టి కేవలం 6 గంటల 22 నిమిషాల నుంచి 6 గంటల 47 నిమిషాల వరకు, అంటే జస్ట్ 25 మినిట్స్ ఆఫ్ గ్రహణ సమయం. ఈ ఈ గ్రహణ ప్రభావం దేని మీద మంచి ఎఫెక్ట్ ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? మిగతా గ్రహాలు 4వ స్థానంలో కుజరాహువులు అండ్ బుధుడు వక్రించున్నాడు, అండ్ 5వ స్థానంలో చంద్రులతో పాటు శుక్ర శనితో పాటు 11వ తేదీ నుంచి రవి చేరుతున్నాడు. అష్టమంలో గురువు ధనస్థానాన్ని చూస్తున్నందుకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఈ రాశి వారికి దశమ గ్రహణం మంచిదే. ఇప్పటి నుంచో కలుగుతున్న విరక్తి భావం కూడా తగ్గుతుంది. ఓకే, మరియు వీళ్ళకి 2వ స్థానంలో గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది. కాకపోతే 4వ స్థానంలో అంటే చతుర్థ భావంలో కుజుడు రాహు ఉన్నారు కాబట్టి విదేశాలలో ఉంటూ అక్కడ పిఆర్ కోసం ట్రై చేసేటువంటి వారికి కొంత అనుకూలత, దాంతోపాటు కొంత గందరగోళ వాతావరణం కూడా ఉంటుంది. అంటే కొంత ఘర్షణ, స్ట్రెస్. అంటే ఇప్పుడు ఇతను ఎగ్జాంపుల్ ఇక్కడే ఉండిపోదాం అంటే భార్య ఏమవుతుందో వెళ్ళిపోదాం ఉంటుంది, లేదా భార్య ఉందామంటే ఈయన వెళ్ళిపోదాం అంటాడు. అంటే స్థిరంగా ఒక దగ్గర ఉందాం అనుకునేసరికి కుజరాహువుల యొక్క ప్రభావం మూలంగా వీళ్ళ అభిప్రాయాలు భిన్నంగా ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ సంతానంకి కొంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడము, సంతానం కాస్త మెడికల్ రంగాల్లో ఏదైనా పిహెచ్డీస్ లాంటివి చేద్దాం అనుకుంటే కొంత అనుకూలించడము, ఇటువంటివి మాత్రం బాగుంటాయి. సంతానానికి ఉద్యోగ అవకాశాలు రావడం, ఇట్లాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, దానిలో ఎటువంటి డౌట్ లేదు. అంటే ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ఉన్న భయం తొలగుతుంది. అది 2 రకాలుగా తొలగచ్చు. ఒకటి, ఇంకో ఆఫర్ వచ్చేసి అసలు లేకపోతే పోనీలు ఏమైపోయిందని అనుకోవచ్చు, లేదా వాళ్ళు నిన్ను తీయండిరా బాబు, నిన్నెందుకు తీస్తాను, చాలా ఇంపార్టెంట్ అయినా చెప్పచ్చు. రెండిట్లో కూడా జరుగుతుంది. ఇక వీరికి ముఖ్యంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఫలిస్తుంది. అందులోనే ఒకటే ఆఫీస్లో చేస్తున్న వాళ్ళని ఇష్టపడి అడగడం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం, ఇటువంటివి కాస్త ముందుకు వెళ్తారనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక వృశ్చికం వారికి ఏంటంటే డైరెక్ట్ బిజినెస్ కాకుండా మీడియేటింగ్గా ఉండే బిజినెస్లు కొన్ని సెట్ అవుతాయి, లేదా మధ్యవర్తిత్వంగా వీళ్ళు మార్కెటింగ్ చేసి పెట్టండి మీకు ఇంత పర్సంటేజ్ ఇస్తామని, ఇలాంటివి ఎక్కువగా. ఎందుకంటే మీకు వృశ్చికం నుంచి 3వ స్థానంలో ఎప్పుడైతే బుధుడు యొక్క సంచారం జరుగుతుందో, బుధుడు అనేటువంటిది మార్కెటింగ్ కారకుడు అవుతాడు, మీడియేటింగ్ కారకుడు అవుతాడు. అది కూడా కర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక ఫ్రీలాన్సరింగ్ లాగా వెళ్ళడం, ఇలాంటివి వీళ్ళకి చక్కగా కుదురుతాయి. అయితే ఎప్పుడైతే మీకు 5వ స్థానంలో శని ఉన్నాడో, కాస్త శుక్రుడు వచ్చినందుకు ఆ యొక్క ఇది బాగా కనెక్ట్ అయింది. కాకపోతే ఏంటంటే దీనివల్ల కాస్త వ్యాపార అభివృద్ధి ఇస్తుంది ఇది. కాకపోతే కొంచెం ఆలోచన, కాస్త తీవ్ర ఆలోచనలు రావడం, సంతానం గురించి కొంత స్ట్రెస్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే వీటి నుంచి మీకు విముక్తి కలగాలి అంటే మాత్రం మీరు చక్కగా కాలభైరవ అష్టకం చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగం కోసం ఇంకా ఏదో స్ట్రెస్ ఉందండి అని అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. అలా కాదండి 4లో ఉండే చంద్రరాహులు నన్ను మెంటల్గా స్ట్రెస్ని ఎక్కువగా ఇస్తున్నాయి అని అన్నప్పుడు కాస్త ధ్యానం చేయడము, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం, ఓం స్కందాయ నమః, ఈ 2 గనక కలిపి చదివినట్లయితే ఖచ్చితంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి గందరగోళానికి గురవ్వదు. ఇలాగా చతుర్థంలో గ్రహాలు ఉన్నప్పుడు, లేదా ఈ ఈ శుక్రుడు వెళ్ళి శని రాహుతో కలిసినప్పుడు ఏమవుతుంటుందంటే వీళ్ళకి నిద్రలో ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించినవే కళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి. పెద్ద జాబ్ వచ్చేసినట్టు, లేదా జాబ్ తీసేసినట్టు, లేదా జాబ్ బయట నిలబడ్డట్టు, ఇట్లా విచిత్రంగా వస్తుంటాయి, ఏదో ప్రమాదం జరిగినట్టు. కాకపోతే వీళ్ళు గజేంద్ర మోక్షం వినడము, చదవడం కనుక చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు, విశేషంగా మరి ఉగాది రోజు ఈ రాసుల వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కనుక వీళ్ళకి సంవత్సరం అంతా కలిసి వచ్చే వెసులుబాటు ఉంటుంది? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక క్లారిటీ పెంచుకోవాలి. వీళ్ళకున్న సమస్య ఏమిటి? ఆర్థిక సమస్య, అప్పుల బాధలా, లేకపోతే హెల్త్ ప్రాబ్లం ఉందా, వివాహం అవ్వట్లేదా, జాబ్ రావట్లేదా, లేకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత కష్టపడి నిజాయితీగా ఉన్నా సరే వీళ్ళకి ప్రాబ్లం అవుతుందా అనేటువంటి అనేక అంశాలు ఉంటాయి. వీళ్ళు పాయింట్ పట్టుకోగలరు. ఆర్థిక సమస్య, వీళ్ళకి లగ్నం నుంచి 2వ అధిపతి ఎవరు తెలుసుకోవాలి. లేదంటే నాకు జాతకం తెలియదు, ఏమీ తెలియదు, మరి ఏం చేయాలి? కనీసం ఉగాది రోజైనా సరే ఓం సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవితాయ మహామంత్రం చేసుకోవడము, గోవులకి బెల్లం తినిపించడము, అదేవిధంగా కాస్త
ఉలవలు దానంగా ఇవ్వడము, గ్రాసము తినిపించడం, ఇవి కనుక చేస్తే ఆర్థిక సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నువ్వు ఎంత కాన్స్టెంట్గా చేస్తున్నావు, ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నావు, ఎంత నమ్మకంగా చేస్తున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక రెండవది ఏంటంటే చాలామందికి ఏంటంటే ఉగాది నుంచి నా యొక్క జీవితం మారాలని ఉంటుంది మీరు ఎవరికైనా కూడా. ఉగాది పంచాంగంలో కూడా ఆదాయ వ్యయాలు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆదాయ వ్యయాలు జస్ట్ బేసిక్ థింగ్ వరకే. మిగతా అన్నీ కూడా ఏంటంటే నువ్వు ఆ రోజు నుంచి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు, నీ టైం నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు, నీ టైం నువ్వు ఎట్లాగా ప్లాన్ చేసుకుంటున్నావు అనే దాని మీద నీ అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది సక్సెస్. కాబట్టి లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది సక్సెస్ పొందడానికి. ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః. ఈ నామాన్ని ఎవరైతే రెగ్యులర్గా చాంటింగ్ చేస్తారో 100/100% వీళ్ళకి సక్సెస్ వచ్చి తీరుతుంది. ఇంకా అందులో డౌట్ ఏం లేదండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఒకటే ఏ నామమైనా మీరు కంటిన్యూస్గా చేస్తున్నారు లేదా, ఎంత నిష్టతో చేస్తున్నాము అని. కంటిన్యూటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రోజు చేయాలి, శ్రద్ధగా చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రోజు చేయడం, శ్రద్ధగా చేయడం అనేటువంటిది మిమ్మల్ని అసలు మీరు ఊహించలేనటువంటి గొప్ప స్థితికి తీసుకెళ్తుంది మంత్రం. ఓకే, ఈ మంత్రం చేసుకోవాలి. అలా కాదు, కొంతమందికి ఏంటంటే ఉగాది మారింది కానీ మనకి ఏలినాడు శని ఉంది కదండి. ఇప్పుడు ఏలినాడు శని ఎవరెవరికి ఉంది? మేషం వారికి ఉంది, కుంభం వారికి ఉంది, అదేవిధంగా మీనం వారికి ఉంది కదా. కుంభం వారికి 1 సంవత్సరంలో అయిపోతుంది, మీనం వారికి 4 సంవత్సరాల దగ్గర పడుతుంది, మేషం వారికి ఏంటంటే ఇంకొక 6.5 సంవత్సరాల దగ్గర ఉంటుంది, 6 సంవత్సరాలు 3 నెలలు ఏమో ఉంటుంది. ఓకే, ఇక్కడ వీళ్ళకేంటి మారుతుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేనేం చెప్తానంటే శని ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. సింపుల్గా పోస్ట్పోన్ చేయకుండా ఉంటే చాలు. పనులు పోస్ట్పోన్ చేయకుండా, బద్దకించకుండా, కొంచెం ఎక్సర్సైజ్లు, వాకింగ్స్, శ్రమ పడేటువంటి దీంట్లో మనం ఉంటే, మనం స్వయంగా శ్రమ పడ్డప్పుడు శని భగవానుడు పని కట్టుకొని మనకు శ్రమనేమి ఇవ్వడు. సో అప్పుడు ఏమవుతుంది, ఉగాది నుంచి ఆటోమేటిక్గా మనకు సెట్ అయిపోతుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః. శని ప్రభావాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. అట్లా ఇక హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఉగాది నుంచి అయినా తగ్గాలని కోరుకుంటూ ఉంటారు. 2 విషయాలు చెప్తాను ఇక్కడ. ఎప్పుడైనా అశ్విని నక్షత్రం వచ్చిన రోజు కనుక ఆ రోజు మీరు మెడిసిన్ మార్చి అక్కడి నుంచి కాన్స్టెంట్గా మీరు కనుక ట్రై చేస్తే అశ్విని నక్షత్రానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే మీకు సరైన మెడిసిన్ పడేలా చేస్తుంది. మీ మైండ్ మీకు తెలియకుండానే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ డాక్టర్కి వెళ్తారు. ఆ డాక్టర్ గారికి మీకు ఏ మెడిసిన్ ఇస్తే బాగుంటుందో స్ఫురణ కలుగుతుంది, ఆ మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది. కొంతమంది చూడండి, అబ్బాయి ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నానండి, మారిన వెంటనే తగ్గిపోయింది అంటాడు. అదంతే దాని సమయం యొక్క ప్రభావం. అలాగే మంత్రం ఏమిటి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూపా కలికల్మశనాశిని. అయితే ఎప్పుడైనా సరే ఏ నామం అమ్మవారి నామాన్ని ఏది చేసినా దానికంటే ముందు కొంచెం సేపు శివనామ స్మరణ చేసుకోవాలి. నమశివాయ పంచాక్షరి చేసుకోవాలి. పంచాక్షరి చేసి అమ్మవారి నామం చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. అది ఇక ఉగాదిలో ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఉగాది పచ్చళ్ళలోనే మనకి చాలా విషయాలు ఉంటాయి. ఏంటి తీపి, వగరు, చేదాన్ని అంటే దాని అర్థం ఏమిటి? అరే బాబు నీ లైఫ్లో అన్నీ ఉంటాయి అని సింబాలిక్గా చెప్పం. ఇక్కడ ఏంటంటేనండి సమస్యలు అందరికీ ఉంటాయి. కొంతమంది ఎంజాయ్ చేస్తారు అదే సమస్యను పట్టుకుని, కొంతమంది బాధపడుతూ ఉంటారు. నువ్వు సమస్యని నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నావు, నువ్వు బాధపడితే సమస్య తీరదు. ఒకటే నేను చాలామంది నా క్లయింట్స్ కాల్ చేసి ఒకటే చెప్తా, ఏమంటే చాలా బాధగా ఉందని అంటే నేను ఒకటే చెప్తాను, ఏమమ్మా టెన్షన్ పడిపోతున్నాను సార్ నాకు ఈ టెన్షన్ వల్ల అంటే నేను ఒకటే చెప్తాను, అమ్మ ఇంకో 10 మంది కూర్చొని టెన్షన్ పడితే పోతుందా మీ సమస్య? 100 మంది కూర్చొని టెన్షన్ పడదాం, పోతుగా. ఎప్పుడు పోతుంది? ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని మీరు ఒక ప్రణాళిక వేసుకొని తత్సంబంధంగా మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసే ప్రయత్నం వల్ల సమస్య పోతుంది. కారు ఆగిపోయిందండి, వెళ్తూ ఆగిపోయిందని బాధపడితే అది కదలదు. మనం దిగి ఆ పక్కన మెకానిక్ ఎవరు ఉన్నారేంటి చూసుకొని వెళ్ళి తెచ్చుకుంటే స్టార్ట్ చేస్తాడు. అట్లాగే సమస్యకి పరిష్కారం వైపు వెళ్ళాలి కానీ బాధపడుతూ ఉంటే కాదు అనేది అర్థం చేసుకోగలగాలి. ఓవరాల్గా వీళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.